డీటెయిల్స్ చూస్తే దేవస్థానం నిధులను దుర్వినియోగం చేయటం ఎంత పెద్ద పాపమో అందరికీ తెలియాలి. పరకామణి అక్రమాల్లో ఎవరి ప్రమేయమున్నా వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. నిందితులపై తప్పనిసరిగా శిక్ష అమలవుతుందని హెచ్చరించారు. భక్తుల విశ్వాసం కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు. పరకామణి సేకరణ లెక్కల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిని క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పరకామణ అక్రమాల గురించి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. గత వైసీపీ పాలన నుండి కూడా టీటీడీలో జరిగిన అక్రమాలని బయటపెట్టే ఆయన అయితే దీనికి సంబంధించి ఆయన మాట్లాడతారు. సార్ నమస్తే సార్. రేపు ఆదివారం హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చెప్పండి. పరకామణి పంపకాలు పరాకాష్ఠకు చేరుకునింది. ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీని మీద సిబిసిఐడి అధికారులకి అక్కడ ఉంటే రికార్డ్స్ అన్నీ సీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పారంటేనే ఈ కేసులో హైకోర్టు ఏ విధంగా సీరియస్గా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో పరకామణి అంశంలో వాటాదారులు, సూత్రధారులు, పాత్రధారులు అందరినీ చట్టం ముందు, వెంకటేశ్వర ముందు నిలబెట్టబోతున్నాం. టీటీడీకి సంబంధించి భూమన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. దాని మీద అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఒక్క ఆధారాలు కూడా లేకుండా గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే ఆ పోలీసు వారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. భూమన గారే కాదు, ఎవరైనా సరే ఆధారాలు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య ఆరోపణలు చేస్తే రాబో రోజుల్లో చట్ట పరిధిలో వారి మీద చర్యలు తీసుకోబోతున్నాం. టీటీడీకి సంబంధించి కూడా ఈ పరకామణ అక్రమాలకు సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠిన శిక్ష కూడా పడాలంటున్నారు సార్. దాని మీద ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు అంటారు మా స్వామిని, వెంకటేశ్వర స్వామిని. వడ్డీతో పాటు చెల్లించుకుంటాడు ఆయన. అలాగే వీళ్ళందరినీ రాబో రోజుల్లో ఖచ్చితంగా జైలుకి పంపించే బాధ్యత మా ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. చూసారు కదా, భానుప్రకాష్ రెడ్డి చెప్పినట్టు రాబోయే ఆదివారం కూడా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ పరకామణ అక్రమాల గురించి కూడా చర్చించబోతున్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కూడా వెంకటేశ్వర స్వామి వడ్డీతో సహా వసూలు చేస్తారనే విధంతో కూడా వీరు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చర్యలు చేపడతామని చెప్తున్నారు. అలాగే భూమన మరియు ఇతర నేతలు కూడా చేసే అక్రమాలకు సంబంధించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కఠినంగా శిక్షిస్తామని కూడా, వారిని కూడా కోర్టు ముందు కూడా నిలబెడతామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ.